మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జలు లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలు ఎడదమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రూపాంతరపు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10-11 వచనాలు ధ్యానం చేసుకుందాము. రూపాంతర ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10-11 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహోన్నానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు. అవును, దేవుని యొక్క సహాయం కలిగిన వాడిగా యెహోవా యొక్క నామమునందు ప్రవక్తగా పిలువబడిన యెషయా ప్రభువును గురించి, సంఘమును గురించి, వరుడైన ప్రభును, వధువైన సంఘాన్ని రక్షణ వస్త్రాలతో అలంకరింపజేస్తూ ఆ రక్షణలో కొనసాగడానికి కావలసిన ప్రతి విధమైన స్థితిని దేవుడు మనకి దయచేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగా అంటాడు. అంటే ప్రభువు ఈ రెండవ రాకడలో పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఎప్పుడైతే ప్రభువు రాబోతున్నాడో పెండ్లి కుమారుడుగా, సంఘము వధువుగా సిద్ధపడాలి. అంటే సంఘమైన మనము మరి పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. అందుకని ఇక్కడ ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగా అంటాడు. అంటే ఏంటి ఆభరణాలు? బాహ్య సంబంధమైన ఆభరణాలు కాదు, ఆత్మ సంబంధమైన, వాక్య సంబంధమైన, విశ్వాస సంబంధమైన, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఏకాత్మ ఏకహృదయం కలిగినవి. అట్టి వాటిని మనము ధరించుకోవాలి. అందుకే అంటున్నాడు, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటున్నాడు. యెషయా భక్తుడు చెప్తున్నాడు, ఆయన రక్షణ వస్త్రాలు నాకు ధరింపజేశాడు. అంటే ఎప్పుడైతే నేను ఆ రక్షణ వస్త్రాలు ధరించుకున్నానో నాలో నుండి పాపము పారదోలబడి నేను రక్షింపబడి ఆ రక్షణలో కొనసాగుతున్నవాడునై ఉన్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటున్నాడు. నీతి, అవును, ఆయన నీతి గల న్యాయాధిపతి. ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి తగిన కాలమందు మనము ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును బట్టి తెలియబడిన మాటను చూసినప్పుడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటున్నాడు. అంటే ఈ నీతి కలిగిన వారే ఈ రక్షణ అనుభవంలో కొనసాగుతారు. ఆ రక్షణ నీతి వారిని నిత్యత్వానికి నడిపిస్తుంది. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అంటున్నాడు. అంటే దేవుని బట్టి, ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రి యొక్క చిత్తములో ఏదైతే మరి వారు తలంచారో అవి ఆత్మ సంబంధమైన విషయాలుగా మరి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అందుకనే నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అంటున్నాడు. అంటే ఆ సర్వశక్తి గల దేవుని బట్టి తన ఆత్మ ఉల్లాసముతో, అంటే ఆ యొక్క సంతోషము పరసంబంధమైనదిగా వాక్యము సెలవిస్తున్నది. అందుకే అంటాడు,
నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది అంటూ భూమి మొలకను మొలిపించినట్లుగా తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగా నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయును అంటున్నాడు. అంటే ఏ నీతిని మనకు ధరింపజేశాడో, ఏ రక్షణను మనకు ధరింపజేశాడో ఆ రక్షణను బట్టి, నీతిని బట్టి మనలను జీవింపచేయును అంటున్నాడు. అంటే ఈరోజు మనము ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనం బ్రతుకున్నాం. ఆయన ఉచితమైన ప్రేమ చేత, కనికరమ కృపల చేత దేవుని మాటలు మనము మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుంటాం అనేది అది ఆశీర్వాదకరము, దీవెనకరము. కాబట్టి ఇక్కడ భక్తుడైన యెషయా ద్వారా దేవుడు అంటున్న మాట, భూమి మొలకను మొలిపించినట్లు తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లు అంటే ఏదైతే దేవుడు మన కొరకు ఇచ్చాడో అది ఫలించి అభివృద్ధి చెంది 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలించాలంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అందుకే భూమి మొలకను మొలిపించినట్లుగా తోటలోని విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగా నిశ్చయముగా సమస్త జనముల ఎదుట అంటున్నాడు. అంటే ఎవరెవరైతే దేవుని అంగీకరించక ఇంకా తమ హృదయాలు చేర్చుకోక కఠినంగా ఉంటున్నారో అట్టి వారందరికీ కూడా పౌలు తన హెచ్చరికలు చెప్తున్నాడు. తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగా నిశ్చయముగా సమస్త జనముల ఎదుట అంటున్నాడు. అంటే దేవుడు ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ, నిశ్చయత మనం కలిగి ఉంటే వాక్యం సెలవిస్తుంది, ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయను అన్నాడు. కాబట్టి ఇక్కడ సర్వశక్తి గల దేవుడు ఆయన ఏం చేయగలడు? నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయను అన్నాడు. ఆ నీతిని, స్తోత్రాన్ని మనం కలిగి ఉండటే అది ఎంతో విశ్వాసులకు ఉజ్జీవింప చేయడానికి అది దేవుని యొక్క శక్తి ఉన్నదనే విషయాన్ని ప్రవక్త యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నేడు ఈ రక్షణ వస్త్రంలో ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి యెషయా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి నేడు మనము ఆయన యొక్క సన్నిధిలో అట్టి రక్షణ వస్త్రాలు ధరించుకొని ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు మనందరం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాక్యం చేత, వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి ప్రభువా నీ అందు విశ్వాసంలో కొనసాగే స్థితి మనకు దయచేయమని మనం ఆయన సన్నిధిలో ప్రార్థించి వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, దయగల రాజా, ఉదయకాల సమయము అయ్యా నీవు మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడుతున్నందుకు వందనాలు. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశములు నాయన కలుగుకున్నట్లు నీ సహాయము, నీ సన్నిధి, నీ తోడ్పాటు, తోడు దీవెన మాపై కుమరింపు చేయండి. చిన్న బిడ్డలను, యవనులను, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, గుడిగల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరు దర్శించగా అందరూ నీ వాక్యం అనుసరించి నడుచుకుని శ్వాసంలో కొనసాగటకు నీ కృపయందు చేరి ప్రార్థించే ధన్యత, యోగ్యత అందరికీ దయచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. బాగుంది నాడు మాకు దయచేయము. మహిళల అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధన లెక్క దుష్టులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి, సంరక్షించును గాక. ఆమేన్.